తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరినట్లుగా తెలుస్తుంది. దీంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేపై దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైవే సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. చౌటుప్పల్లో పతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని చెప్తున్నారు అధికారులు. సంక్రాంతి నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్తాయని చెప్పారు. ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరగవచ్చని కూడా చెప్తున్నారు. 4 సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని, అలా 10 బూత్ల ద్వారా నిమిషానికి 330 వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, టోల్ ప్లాజా వద్ద ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ వాహనాలు కూడా నిలిచిపోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, సంక్రాంతి వరుస సెలవులు కావడంతో హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ప్రజలంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నుండి జాతీయ రహదారి 65 పైన నిన్నటి నుంచి కూడా వాహనాల రద్దీ బాగా పెరిగిందని చెప్పవచ్చు. వరుసగా సెలవుల దినాలు కావడము, సొంత గ్రామాలకు సంక్రాంతికి వెళ్తుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజాతో పాటు పహాడ్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. దాదాపు పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 ఉంటే అందులో 10 గేట్లను ఓపెన్ చేసి టోల్ ప్లాజా అధికారులు అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా వాహనాలను అయితే తరలిస్తున్నారు. మొత్తము నిన్న కేవలం ఒక్కరోజే 50,000 పైగా వాహనాలు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రోజు రేపు మరింత వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని, లక్షలాది వాహనాలు కూడా ఈ రోజు వెళ్లే అవకాశం ఉందని టోల్ ప్లాజా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే టోల్ ప్లాజా అధికారులు అయితే గత సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎక్కువ సంఖ్యలో వాహనాలను త్వరితగతిన పంపించేందుకు 2 టోల్ ప్లాజా గేట్ల వద్దనైతే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీసులు, అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది ముగ్గురు కూడా పర్యవేక్షిస్తూ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే చూస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.